బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి 2026 12 రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు సింహరాశి వారి రాశి ఫలం గురుగారు 2026లో ఏ విధంగా ఉండబోతుంది? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. సింహరాశి వారికి నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను, మీకు సూపర్ టైం ఉంది అని చెప్పాను. ఈ సంవత్సరం కూడా ఆలసించిన ఆశాభంగము, అదృష్టం ఇప్పుడే. అన్నం వేడివేడిగా ఉంది, పప్పుచారు వేసుకొని మంచిగా తినండి, అదృష్టాన్ని అనుభవించండి. ఇకపై కాకతాళీయంగా ఉండకండి, అలసట ఉండకండి. సింహరాశి వారికి ఇప్పుడు 11వ ఇంట్లో గురువు ప్రవేశించాడు. జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకు 11వ ఇంట్లో గురువు ఉంటాడు. జూన్ 3 వరకు, జూన్ 3 2026 వరకు గురువు బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తానే ఉంటాడు. అది నువ్వు ఎంత తీసుకెళ్తావు. ఇప్పుడు ఒక పెద్ద చెరువు ఉంది, మంచి అమృత సాగరం ఉంది, నువ్వు చెంబు తీసుకెళ్తే చెంబెడు మాత్రమే దొరుకుతుంది, బకెట్ తీసుకపోతే బకెట్ వస్తుంది, ట్యాంకర్ తీసుకపోతే ట్యాంక్ వస్తుంది, లేదా లైఫ్ టైం పైప్ లైన్ వేసుకున్నావు అనుకో లైఫ్ టైం దొరికిపోతుంది. ఇదే టైం అనమాట. నువ్వు పైప్ వేసుకుంటావా చెంబు పెట్టుకుంటావా అని నీకు సంబంధించి. అంటే ఇది అదృష్ట సమయం. అంటే ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు ఏంటంటే మనము దేన్ని టార్గెట్ చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. మన చేతిలో రాయి ఉంది, మనకి గురి ఉంది, కానీ దేన్ని కొట్టాలి అది నిర్ణయం తీసుకోవాలి. నువ్వు చిన్నగా పోయి చేసుకున్నావు అనుకో అంతే దొరుకుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. ఈ ఛాన్స్ ఇప్పుడు మిస్ అవుతాయి. జూన్ 3 వరకు మీరు ఆపర్చునిటీ కనుక మిస్ చేసుకుంటే ఇక మళ్ళీ 1, 2 మళ్ళీ 3 ఏండ్లు మళ్ళీ కావేరీ నదికి పుష్కరాలు వచ్చేంత వరకు మీ జీవితంలో ఏం ముందుకెళ్ళదు. ఆలస్యం చేయకుండా వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి. నేను మీకు ఒక ఐడియా ఇస్తా, మీకు కాదు అందరికి ఇస్తా, అందుకే రాశి ఫలాలు అందరికీ చూడాలి. ఈ ఐడియా ఫర్ ఎవ్రీవన్, ఈ టిప్ అందరికీ చెప్తున్నా. ఫుడ్ బిజినెస్ చేయండి. 2026 సంవత్సరము ఫుడ్ బిజినెస్ లో బ్రహ్మాండమైన డబ్బు వస్తుంది. ఏవి మధురం ఇండోర్ అని మీరు యూట్యూబ్ లో కొట్టండి. ఏవి మధురం ఇండోర్ అని కొట్టండి. సుమన్ టీవీ వాళ్ళు ఛాన్స్ దొరికితే అక్కడ వీళ్ళు కూడా ఒక వీడియో చేయండి. వాళ్ళు నెలకి 10 కోట్లు సంపాదిస్తారు. వాళ్ళ బిజినెస్ ఓన్లీ శాండ్విచ్ బిజినెస్ మాత్రమే. శాండ్విచ్ రోజుకి ఏం లేదన్నా 15 లక్షల కౌంటర్ ఉంటుంది వాళ్ళది. డైలీ 15 లక్షల కౌంటర్. ఏవి మధురం శాండ్విచ్ బిజినెస్ బ్రహ్మాండమైన వ్యాపారం వాళ్ళది. మీదంటూ ఒక కొత్త ఇంగ్రీడియంట్ తయారు చేసి మీరేదన్నా వ్యాపారం చేస్తే గనక కోట్లు సంపాదిస్తారు. ఫుడ్ ఛానల్ నెక్స్ట్ ఇయర్ కూడా జొమాటో ఛానల్ కానీ స్విగ్గీ ఛానల్ కానీ వీటి లోపల డబ్బులు బాగా వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే 2026 ఈజ్ ద ఫుడ్ ఇయర్. ఫుడ్ అదే విధంగా కిరాణా స్టోర్ పెట్టుకునే వాళ్ళకి మంచి డబ్బులు 2026 బాగుంటుంది. సో
ఈ సింహరాశి వాళ్ళకు కూడా నేను గైడ్ చేసేది ఒకటి, ఫుడ్ బిజినెస్ అయినా చేయండి, లేదంటే ప్లాస్టిక్ బిజినెస్ అయినా చేయండి, లేదంటే అమెజాన్ డ్రాప్ ఆఫ్ బిజినెస్ అయినా చేయండి, లేదంటే షాపిఫై అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది కొనుక్కోండి, దాని లోపల మీ ఐటమ్స్ వేసుకొని బట్టల వ్యాపారం అయినా చేయండి. ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే. ఎంత కష్టపడితే అంత ఫలితం సింహరాశి వారికి. సింహరాశి పట్టిందల్లా ఏది పట్టినా బంగారం. అయితే వీళ్ళకి నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి సప్తమ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో శని ఉన్నాడు. శని అష్టమ. సో మీ ఇంట్లో వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. ఇంట్లో భార్య కావచ్చు, లేదా నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదా నీ స్నేహితుడు కావచ్చు, ఎవరైనా సరే పార్ట్నర్తో, లైఫ్ పార్ట్నర్ ఎవరైతే నీకు ఇండివిజువల్ గా ఇంటిమేట్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళతోటి చాలా తక్కువగా టైం గడపండి, చాలా తక్కువ మాట్లాడండి. వాళ్ళు ఏది మాట్లాడినా సరే ఇది ఒక తారక మంత్రం నేను చెప్తున్నాను వినండి. సింహరాశి వారికి ఇది తారక మంత్రం. ఏమిటి అంటే ఓకే నీ ఇష్టం, ఓకే నీ ఇష్టం. ఈ వర్డ్ వాడండి, మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. లేదంటే మీ లైఫ్ అంతే. ఎందుకోసం అంటే స్వక్షేత్రంలో కేతు, స్వక్షేత్రంలో కేతు ఏం చేస్తాడు అంటే సస్పెక్టివ్ నేచర్ తీసుకొస్తాడు. ఉదాహరణకు మీ ఆవిడ ఉద్యోగంకి వెళ్ళింది అనుకోండి, వచ్చింది ఎవడో ఎదవ, ఆమె ప్రమేయం లేదు, ఆమెకు మెసేజ్ వస్తుంది, ఏదో ఫోటో వచ్చింది, ఆ ఫోటో నువ్వు చూసావు, అయిపోయింది, నీ భార్య మీద నీకు అనుమానం స్టార్ట్. ఆమె ప్రమేయం ఉండదు అక్కడ, ఎవడో ఎదవ పెడతాడు, మెసేజ్ పెడతాడు, ఏదో జరుగుతుంది, అది ఆమెకు కూడా తెలియదు. నాకు తెలియదండి, వాడు కూడా నాకు తెలియదు అని అంటే వాడెందుకు నీకు ఫోటో పంపించిండు, నీ నంబర్ వాడికి ఎట్లా దొరికింది, స్టార్ట్. అది వాడు కావచ్చు, అది కావచ్చు, స్టార్ట్ అవుతుంది. భార్యాభర్తల మధ్యన పంచాయతీలు. మోస్ట్ ఆఫ్ ద సింహరాశి వారు ఈ సంవత్సరము మీరు కోర్టుకు ఒకవేళ వెళితే గనక సింహరాశి వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ కోర్టులు. కన్యారాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళే కోర్టులు ఎక్కువ ఉంటారు. లేనిపోని కొత్త పంచాయతీలు పెట్టుకొని పోయి ఆడ నిల్చుంటారు, ఆడ ఏం తెలియదు. మరి వీడి పిల్లని ఇంకోటి చూస్తాడు, ఇంకోటి పిల్లని వీడు చూస్తాడు, తప్ప ఇంకేముండదు ఆడ కోట్లు. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. రిలేషన్షిప్స్ లో అస్సలు కూడా టెంప్ట్ అవ్వద్దు. ఎంత ఇప్పుడు సంపాదన డబ్బే, ఎక్కడ చూసు డబ్బును చూడంతే. నాకేంటి, ఏం పని నాకెంత, ఏం పని నాకేంటి, ఇంతే. భార్య విషయంలో మాట్లాడొద్దు అసలు. ఏమనాలి భార్య అంటే, ఏమండి వాళ్ళు ఏం వంట వండాలి, నీ ఇష్టం అనాలి. బెండకాయ వండన్నా ఓకే నీ ఇష్టం అనాలి, విషం పెట్టాను అంటే ఓకే నీ ఇష్టం అనాలి, అంతకుమించి ఇంకేం అనకూడదు. సో అట్లాగే ఉండండి, అంత కామ్గా ఉండండి. ఓకే నీ ఇష్టం అనే వర్డ్ వాడండి, ఏమీ జరగవు. సో సింహరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ మైండ్లో క్వశ్చన్స్ తీసేయండి, అనుమానం అనే దాన్ని తీసి పక్కన పడేయండి. డబ్బుని ఎక్కువగా ప్రేమించండి, డబ్బు సంపాదన మీదనే ఫోకస్ చేయండి, రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయకండి. సంపాదన మీద మాత్రమే ఫోకస్ చేయండి. హార్డ్ వర్క్, ఎర్నింగ్, మనీ మనీ మనీ, నిద్రలేసినా పడుకున్నా చేసినా డబ్బు, దీని వైపే వెళ్ళండి. సింహరాశి వారికి బాగుంటుంది. అయితే వీళ్ళకి అష్టమ శని ఏం చేస్తాడు అంటే యాక్సిడెంట్స్ చేస్తాడు. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఇటు కర్కాటక రాశి వాళ్ళకి కానీ, ఇటు సింహరాశి వాళ్ళకి కానీ. ఈ సంవత్సరం దెబ్బలు ఎవరికి ఎక్కువ దక్కుతాయంటే కర్కరాశి, సింహరాశి వాళ్ళకి దెబ్బలు ఎక్కువ దక్కుతాయి. బైక్ల మీద దెబ్బలు తాకడము, యాక్సిడెంట్లు అవ్వడము అన్ని కూడా వీళ్ళకే జరుగుతాయి. కాబట్టి కర్క సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం 2-వీలర్ నడిపేకపోతే బెస్ట్. ఏ దెబ్బ తాకేది ఉంటే ఎడన్నా తాకుతుంది, బాత్రూమ్ లో అయినా జారి పడతారు. ఏమైనా మరి పరిహారం, కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పక్కా తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా ఏమైనా పరిహారం, అలా యాక్సిడెంట్స్ అవ్వకుండా వారికి తోచిన పరిహారం ఏమైనా చేయమంటారు? వీళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యంగా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి టైం దొరికితే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ వస్తే కర్కరాశి, సింహరాశి వాళ్ళు పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. మొట్టమొదటిది పృథ్వీలింగం, అంటే కాంచీపురం ఏకాంబరనాథేశ్వర స్వామి లింగం. పృథ్వీ అపహ అంటే జలలింగం, జంబుకేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం. తర్వాత వాయులింగం, తేజలింగం అంటే అగ్నిలింగం, అరుణాచలం వెళ్ళాలి. వాయులింగం శ్రీకాళహస్తి. తర్వాత చిదంబరం, ఆకాశలింగం చిదంబరం. కాబట్టి నేను చెప్పినట్టుగానే వెళ్ళాలి. ఏ ఆర్డర్ చెప్పానో అదే ఆర్డర్లో వెళ్ళాలి. లేదండి నాకు ఇక్కడ శ్రీకాళహస్తి, నాకు ఏకాంబరేశ్వర స్వామి దగ్గర అండి, ఫస్ట్ శ్రీకాళహస్తి ఇట్లా పోతానండి అంటే కుదరదు. అయితే స్టార్ట్ విత్ చిదంబరం, లేదంటే స్టార్ట్ విత్ ఏకాంబరనాథ స్వామి. సో అలా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. ఈవెన్ కన్యారాశి వాళ్ళు కూడా వెళ్ళండి. నెక్స్ట్ చెప్పేది కన్యారాశి కాబట్టి వాళ్ళు కూడా దర్శనంకి వెళ్ళండి తప్పకుండా. సో మీకు ఒక పరిహారంలో ఏంటంటే, మీరు
మాల గనక ఏదైనా వేసుకోగలిగితే మీరు పగడాల మాల ధరించండి. పగడాల మాల ధరించండి. పగడం మాల ధరించడం వల్ల ఏంటంటే మీకు ఈ నెగిటివ్స్, దెబ్బలు ఇవేవి కూడా రాకుండా ఉంటాయి. పగడాల మాల ధరించండి. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.